థ్యాంక్ యూ సార్. మాస్టర్స్ పత్రి సార్ వాక్క్షేత్రం అనేటువంటి ఒక జ్ఞానం, ఆయన ఇచ్చినటువంటి జ్ఞానం ఈరోజు ఈ భూమండలం మీద పిరమిడ్ మాస్టర్లని సరస్వతి పుత్రులుగా నిలిపింది. పత్రిజీ ఇచ్చినటువంటి జ్ఞానమే మనమంతా పిరమిడ్ మాస్టర్లందరూ. లేడీ అంటే ఇంట్లో వంటింటికి పరిమితం అనేటువంటి నానుడి నుంచి పత్రి సార్ ఏం చేశారంటే, ఈరోజు చదువు రాని మహిళ చదువుకున్నటువంటి ఐఏఎస్లకు, ఐపీఎస్లకు, ఐఆర్ఎస్లకు, ఎమ్మెల్యేలకు, మినిస్టర్లకు అందరికీ ధ్యానం చెప్తున్నారు. దట్ ఈజ్ పత్రిజీ. ఈరోజు వాళ్ళ పేరుతోనే మహిళా ధ్యాన మహాచక్రమే జరిపించారు పత్రి సార్ ఉన్నప్పుడు. పత్రి సార్ మనల్ని ఒక లిమిటెడ్ నుంచి అన్లిమిటెడ్ వైపు మనల్ని తీసుకెళ్లారు ఆయన జ్ఞానంతో. ఒక బౌండరీ పెట్టుకుని ఉండేవాళ్ళం. ఇది నా క్యాస్టు, ఇది నా పేరు, నా ఇంటి పేరు, లేకపోతే నా ఊరు, జాతి, మతము, కులము. ఒక మనిషి ఆ వాటర్ బాటిల్ ఏట ఈ వాటర్ లాగా ఉండేటోడు ఈ బాటిల్లో. పత్రి సార్ చేసిన పని ఏంటంటే సింపుల్గా మూత తీసినాడు. మూత తీసి ఈ నీళ్లను అన్ని మహాసముద్రాలు కలిపి ఏడైతే కలుస్తుందో ఆ మహాసముద్రంలో కలిపేసాడు సారు. ఈ బాటిల్ కాదు నువ్వు, యు ఆర్ అన్లిమిటెడ్, యు ఆర్ ఇన్ఫైనైట్, నువ్వు అనంతమైన శక్తి. నువ్వు ఎక్కడో తాడిపత్రి, ఆ తాడిపత్రిలో ఒక కాలనీ, అదొక అనంతపురం జిల్లా. అక్కడి నుంచి ధ్యాన కేంద్రంలో నా జీవితం ప్రారంభమైతే, అక్కడి నుంచి ఆ ధ్యాన కేంద్రంలో బాత్రూమ్స్ క్లీన్ చేయడం అయితేనేమి, ఆ ధ్యాన కేంద్రంలో సర్వీస్ చేయడం అయితేనేమి, ఆ ధ్యాన కేంద్రంలో క్లాసులు చెప్పడం అయితేనేమి. అప్పుడేమన్నారంటే బుద్ధ పిరమిడ్ ధ్యాన కేంద్రం ఆనంద్ అయిపోయింది, అది తాడిపత్రి ఆనంద్ అయిపోయింది. తర్వాత 2002లో అనంతపురం జిల్లా అంతా తిరిగితే అనంతపురం జిల్లా ఆనంద్ అయిపోయింది. దాని తర్వాత MBA చదవడానికి వచ్చినప్పుడు హైదరాబాద్లో పత్రి సార్ ధ్యానాంధ్రప్రదేశ్ అనేటువంటి మ్యాగజైన్కి మార్కెటింగ్ మేనేజర్గా అపాయింట్ చేశారు. అప్పుడు అందరూ ధ్యానాంధ్రప్రదేశ్ ఆనంద్ అని పిలిచేవారు. అది అయిపోయిన తర్వాత ధ్యాన సచివాలయం అని ఒక ప్రాజెక్టు స్టార్ట్ చేశారు పత్రి సారు. ధ్యాన సచివాలయం ఆనంద్ అని పిలిచేవారు. అది అయిపోయిన తర్వాత పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాకి యువత విభాగానికి సెక్రటరీ చేశారు. పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ఆనంద్ అని పిలిచేవారు. తర్వాత పైమాలో సెక్రటరీగా చేశారు నన్ను. పైమా ఆనంద్ అని పిలిచేవారు. ఇప్పటికీ చాలామంది ఓల్డ్ నా ఫ్రెండ్స్ అందరూ పైమా ఆనంద్ అంటుంటారు. పైమా ఆనంద్ అయిపోయింది. తర్వాత పత్రి సార్ ధ్యాన విద్యార్థి బుక్ రాయమంటే ధ్యాన విద్యార్థి ఆనంద్ అని పిలిచేవారు. తర్వాత పిఎంసికి వస్తే పిఎంసి ఆనంద్ అని పిలుస్తున్నారు. ఓకే, అంటే ఏ పని చేస్తే ఆ పని ఆపాదించబడుతుంది. కానీ వీడు నేను పిఎస్ఎస్ఎంలో ఒక వాలంటీర్ని, పిఎస్ఎస్ఎంలో ఒక సేవకుడిని, పిఎస్ఎస్ఎంలో ఉండే అన్ని విభాగాలు నాకు సమానమే, పిఎస్ఎస్ఎంలో ఉండేటువంటి అన్ని విభాగాలకు చేయగలిగినంత పని, దొరికినంత వర్కును చేయడమే నా మహద్భాగ్యంగా భావిస్తాను. ముఖ్యంగా ఈరోజు నా లోపల ఎంత ఆనందం లోపల నుంచి వస్తుందో నేను మాటల్లో చెప్పలేకపోతున్నా మీకు. నిన్న వెళ్ళి పులి రామ్మోహన్ రావు గారిని గట్టిగా హగ్ చేసుకొని కాసేపు అలా ఉండిపోయాను నేను. ఎందుకు నాయనా అంటే, ఏమో సార్ లోపల నుంచి తెలియట్లేదు, నాకు ఆనందం తట్టుకోలేకపోతున్నాను. లోపల నుంచి ఎంతో ఆనందం వస్తుంది. తిరుపతి ఇలాంటి పుణ్య ప్రదేశంలో ఇన్ని వేల మందికి అకామిడేషను, ఇంత గొప్ప నిర్వహణ, ఇంతమందికి భోజనాలు, ఏ చిన్న అసౌకర్యం కలగకుండా ఎప్పటికప్పుడు ఇంతమంది పర్యవేక్షణలో, ఇంతమంది మాస్టర్ల బృందంతో ఇది ఇంత అద్భుతంగా జరుగుతుంటే, ఇలాంటి దాంట్లో ఉడతా భక్తిగా నేను చేయగలిగింది నేను చేయగలుగుతున్నాను. ఆ లోపల ఆనందం అలివిగానే ఆనందం వస్తుంది. సో ఇటువంటి మహద్భాగ్యాన్ని కల్పించిన నా గురుదేవులు బ్రహ్మర్షి పత్రిజీకి
మరి ఇటువంటి అవకాశం కల్పించిన ఇక్కడ ఉన్నటువంటి మాస్టర్లకు, ముఖ్యంగా ముందున్నటువంటి పిరమిడ్ మాస్టర్లందకు అందరికీ నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్.